ఇప్పుడు చూడండి, వాళ్ళందరినీ మన వాళ్ళే అంటున్నారుగా. నన్ను లా కొడక అని తిట్టినాను కూడా సార్ అనే అంట. దోషానికి కారణం చూడాలి, దోషిని చూడవచ్చు. ఇది ఎవరు నేర్పిస్తారు? సీతాదేవి నేర్పిస్తారు. సీతాదేవి దగ్గరికి హనుమంతుడు అక్కడ లంకలో వచ్చి ఏమన్నాడు? అదే ఆవిడతో మాట్లాడడం అంతా అయిపోయాక, అమ్మా వీళ్ళందరినీ వేసేస్తాం. ఎందుకు వేసేస్తావు అన్నాడు. నేర్పిస్తున్నారు కదా, రెడ్డి 2 పనులు చేయకు, సెల నేలకేసి కొట్టగలను. వీళ్ళంతా నేను నేర్పిస్తున్నారుగా అన్నాడు. అంటే సీతాదేవి చెప్పింది, ఆయన అసలు వాళ్ళు ఎందుకు నేర్పిస్తున్నారు? నేను ఇక్కడ ఉండబట్టేనా? నేను ఇక్కడ ఎందుకున్నాను? మా ఆయన్ని జంక అడగబట్టేనా? హుషారి లొకేషన్ ఎవరికి? నేను మా ఆయన్ని జింక కావాలని అడిగాను. అది బంగారు జింక. నేను ఎవరి కూతుర్ని? జనకుడు కూతుర్ని. జనకుడు అంటే ఎవరు? జ్ఞానంలో తోపు, నన్ను మించినోడు లేడు. అలాంటి ఆయన కూతుర్ని నాకు తెలియదా బంగారు జింక ఉండదు అని? అయినా సరే ఏమో అది తీసుకురండి అని చెప్పాను. మా ఆయన వెళ్ళాడు, అక్కడ జాగ్రత్తగా చూసుకోమని లక్ష్మణుని పెట్టాడు. నేను ఆయన్ని అవమానించాను. మొత్తానికి బికాజ్ ఆఫ్ జింక సీత వెంట లంక. మీకు అర్థమైందా? నిజమేగా? బికాజ్ ఆఫ్ జింక సీత వెంట లంక. రావణ ఇదే బంక, దిగింది వాడు బంక. బంక అంటే మేన. అయితే మొత్తానికి సీతాదేవి ఏం చెప్పిందంటే, నన్ను ఇక్కడ బంధించాడు వీడు, నేను ఆ జింక గురించి అడగబట్టి మా ఆయన వెళ్ళబట్టి ఈ లోపల వీడు ఎలా వచ్చి మిమిక్రీ చేసి నన్ను తీసుకొచ్చాడు. అమ్మా గోదావరి అలా వెళ్ళి మాట్లాడచ్చు, మేమేం తెలివిగా ఉంటాం. తెలివి లేని వాళ్ళు వాళ్ళకి ఇబ్బందే, ఇతరులకి ఇబ్బంది. ఏ విషయం అనేది సరే ఈగోతో ఉండకండి, తెలివిగా ఉండండి, మంచోళ్ళుగా కూడా ఉండకండి. చాలా ప్రమాదం. మంచోళ్ళంత ప్రమాదం భూమి మీద ఇంకెవడు చేయలేడు. ఆడు మంచోడు అనిపించుకోవడానికి ఎంతమందిని ముంచుతాడు. అమ్మా కరెక్టేనా? అందుకని మీరు మంచోళ్ళు అవుతాం. భూమి భారం, మీరు తెలివైన వాళ్ళు అవ్వండి. దిస్ ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు గుడ్ పీపుల్, దిస్ ఎర్త్ ఈజ్ బిలాంగ్స్ టు వైస్ పీపుల్. ఒక ఉదాహరణ చెప్తాను. ఆ జంతువు తెలియదు, ఎలకలా ఉంటుంది. అది ఇలా పాకుతూ వచ్చింది. వాళ్ళ అమ్మకి ఏదో 4 పిల్లలు అనుకుంటుంది. ఇలా ఉంది, అదేదో ఒక చిన్న ప్రాణి, ముద్దుగా కూడా ఉంది. ఎలక జాతి దయ్యుడు. మిగిలిన 3 ఎన్నో ఉన్నాయి. అది అక్కడ ఉంటే గట్టి మీదకి అవి ఎక్కిలిపోయింది. దీన్ని వదిలేసింది, ఇది ఎక్కలేకపోతుంది. వీడియో అదొక. ఇంకోటి ఉంది, చీమలో అటు పక్కకి వెళ్ళడానికి ఒకటి హెల్ప్ చేసేది, చక్కగా వెళ్ళిపోయింది. దీన్ని వదిలేసి ప్రపంచం అలాగే ఉంది. కాబట్టి మీరు మంచోళ్ళు అనిపించుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకండి. మళ్ళీ ఫోన్లు చేసి మాకు, నేను ఎంతో నమ్మాను, 10 లక్షలు అప్పించాను, దానం ఇవ్వండి, దరిద్రం అక్కడికి వదిలిపోతుంది. అతను ఎవరో ఫోన్ చేశాడు, ఏవో కష్టాలు, ఎవడో హెల్ప్ చేయట్లేదు, అంతా హిందువులే, మా గ్రూప్లో 1800 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, నేను ఒక్కొక్కటి ఒక 5000 అడిగాను, మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పాను. అంటే అతను మంచి కారణానికే కావచ్చు. ఎవడో ఫ్రెండ్కి అడ్డున్నాడు, ఫ్రెండ్ తీసుకుంటే అడ్డుంటే ఆ ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఈ అప్పులో ఎత్తున పట్టుకున్నారు. అందుకని అప్పు ఇవ్వడం కంటే దానం ఇవ్వడం బెస్ట్. అప్పు చేయడం కంటే అవసరాన్ని వదులుకోవడం మంచిది. అప్పు చేయడం వలన తర్వాత ముప్పు వస్తుంది, తర్వాత మన ఒంటి మీదకి నిప్పు వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకి భోజన విషయంలో ఉదాహరణ చెప్పారేంటి, ఇంకొక ముద్ద తిందాం అనిపించినప్పుడు ఆపేయాలి.
అందుకని రాణి 4 గులాబ్ జాములు, 6 కమలాపళ్ళు, అన్ని రకాలు కలిపి లోపల వేసేస్తే ఆ లోపలికి వెళ్ళి అదే కొలంబియా అయిపోయి. అందుకని ఆకలి వేసినప్పటికీ రాత్రిపూట తినకుండా ఉండడం మీ ఆరోగ్యానికి మంచిది, జనానికి మంచిది, వాటర్ సేవ్ అవుతుంది, ఎన్నో సేవ్ అవుతుంది. తప్పదు కాబట్టి మరి ఆకలితో నిద్ర పట్టదు, 1 గ్లాస్ పాలు తాగు. నేను పళ్ళు తినడానికి కూడా వ్యతిరేకం, రాత్రి నీళ్ళు తప్పదు అనుకున్నప్పుడు 1 గ్లాస్ పాలు. అంటే నువ్వు రాత్రి స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చేసేసి జొమాటోలో టమాటా బాత్ తినేసి అది వారం క్రితం వేడివేడిగా తాజాగా. అందుకని నువ్వు నిన్ను ప్రేమించుకో, ఊళ్ళో ప్రేమించమని పర్లేదు. నిన్ను ప్రేమించుకుంటే నువ్వు ఆటోమేటిక్గా అందరినీ ప్రేమించగలుగుతావు. రాత్రి క్యాబ్ ఎక్కాం, వెళ్ళేటప్పుడు బాబు ఏమన్నా తిన్నావా అంటే లేదు సార్, నేను ఈవినింగ్ 7కి ఎక్కాను డ్యూటీ, రాత్రి 1కి తింటా అన్నాడు. 1కి తిని నీకు ఏం ఆరుగుద్ది, నువ్వేం పీకుతావునైనా ఏం మాట్లాడను దాన్ని. తెలివిగా ఉంటుంది. ఆ రాజుగారు తెలివి తక్కువ పని చేశాడు, అంత జ్ఞానం మిస్ అయిపోయాడు. సంత రవిదాస్ చాలా గొప్పవాడు, చెప్పులు కుట్టే జాతిలో పుట్టాడు, కానీ అది సంత అయ్యాడు. వాల్మీకి పోయేవాడు, మహాకవి. అందుకనే శేషప్ప కవి చెప్పలే, వ్యాసుడే కులమందు వాసిగా జనించే, విదురుడే కులమందు వృద్ధి నొందే, నీ భక్తులకు కులమతాలేల, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అదైనా కాబట్టి భగవంతుడు మనని పుట్టుకుని చూడ్డం. మొన్న మధ్వ సభ అయింది ఈసేది, అక్కడ పిల్లవాడిని ఏం పేరు అని అడిగారు. ఏం పేరు తెలుసా? సత్యకామ. సంబరపడిపోయింది నేను, ఎందుకంటే మా ప్రభుపాదుల వారు చెప్పారు, మనం చదివాం పుస్తకాల్లో, ఎవరు ఈ సత్యకామ, పిల్లవాడిని చదివించాలి. బాగా వినాలి, మీరంతా తల్లులు, అందుకే చెప్తాను. ఆ తల్లుల వల్లనే మనం ఇంకా ఉన్నాం, తల్లులు లేకపోతే మనం లేవు, తల్లుల్లో నాశనం అయిపోతాం. ఈ రోజుకి ఇంకా ధర్మం గురించి మాట్లాడుతున్నాం అంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు గ్రేట్ మదర్స్ ఆఫ్ దిస్ ఇండియా. మళ్ళీ ఎంత వేసాలైనా లక్షలాగా. ఈ పిల్లవాడి తల్లి మా వాడికి చదువు చెప్పండి అని ఓ గురుకులానికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి చదువుకోవడం ఓ పంపించి, మాస్టరు ఏం పేరు అని అడిగారు. అబ్బాయి జాబాలి అని చెప్పాడు. వాళ్ళ అమ్మ పేరు అదే, వీడి పేరు అలాగే సిమిలర్. మీ అమ్మ పేరు ఏంటంటే అది చెప్పాడు. మీ నాన్న పేరు అన్నాడు. ఇప్పుడు మన ఎవరినైనా నాన్న పేరు అడిగితే తక్కువ చెప్తాం కదా, పిల్లవాడు పాపం తెలియదండి అన్నాడు. మీ అమ్మని అడిగిరా అన్నాడు. తల్లి, బాబు నేను చాలా చోట్ల ఏదో పొట్ట నింపుకోవడానికి పనులు చేసేదాన్ని, అక్కడ ఎవరి వల్ల నువ్వు పుట్టావో నాకు తెలియదు ఆయన అని చెప్పి ఈ పిల్లవాడికి చెప్తే, ఈ పిల్లవాడు వచ్చి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో ఉన్నదాన్ని చెప్పేశాడు. మహర్షి సంబరపడిపోయాడు. అవమానం కదా ఇది పుట్టుక విషయంలో, కానీ సత్యాన్ని అంత బాగా పట్టుకున్నావురా, ఈ రోజు నుంచి నువ్వు సత్యకామా అనిపించాడు. నీకు నేను చదువు చెప్తాను అన్నా. అలాంటి గురువులు ఉండబట్టి కదా మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాం. జాబాలి సత్యకామ. అమ్మా
మామూలుగా అలాంటి అవమానం అయితే వాడు చెప్పాల్సి వస్తుందని వాడు స్కూల్కి రాడు. వాడు సత్యాన్ని నమ్మాడు. మీరు ఆదిభట్ల నారాయణ దాస్ గారి పేరు విన్నారా? మహానుభావుడు. వారు నా ఎరుక అని పుస్తకం రాశారు. అందులో చెప్పారు, నేను సంకల్పించి కానీ అసంకల్పంగా కానీ ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. అలా మనం చెప్పలేము. చిన్నదానికి ఇంత ఫస్ట్లో చెప్పాను కదా, అబద్ధం ఆడడానికి ఉన్న తెలివితేటలో నిజం విషయంలో ఎందుకుండవు? నువ్వు ఎందుకు చేసావు? అంత వాటర్ బాటిల్ లూజ్ అయిపోయింది, సరే పెట్టక్కర్లేదంటే బాబు ఈయన ఇంకా తిట్టకుండా ఉండాలంటే అది మీరే పెట్టారు తాగి అని చెబుతాం రెడీగా. ఇది అనకుండా ఉండటానికి ఈ వెప్పగాడు అనకుండా ఉండటం కోసం అబద్ధం రెడీగా పెట్టుకుంటాడు. ఆ తెలివితే ముందు వాడచ్చుగా. ఇలా పెడితే గురువుగారు తిడతారేమో, అది ఉడికిపోతే ప్రమాదమేమో, అబే అప్పుడు నిర్లక్ష్యం, అలా పడేస్తాడు. అప్పుడు సాంగ్ ఏంటి వచ్చాడు మైండ్లో, ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం, ఇలాంటి సాంగ్ పాడతారు. గురువుగారు తిట్టినప్పుడు మాత్రం అబద్ధాలు ఆడతారు. కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి, తెలివిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి. వచ్చే తరాన్ని కాపాడడానికి ఏం చేయగలమో అది చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఇంతమంది గొప్ప గురువులు పుట్టినా, ఇంతమంది మహాతల్లులు ఆవిర్భవించినా ఈ జాతి నశించిపోతుంది. మనం ఎన్ని పేర్లైనా చెప్పగలం, గొప్ప తల్లుల పేర్లు. ఓ డొక్కా సీతమ్మ, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి మన సీతమ్మ తల్లి, ఓ జీజాబాయి, ఓ వివేకానందుని కన్న తల్లి, ఓ ఆజాద్ చంద్రశేఖర్ని కన్న తల్లి, కృష్ణుడిని కన్న తల్లి, రాముణ్ణి కన్న తల్లి. మనం ఎంత ప్రయారిటీ ఇస్తామంటే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట శార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఎవరితో మొదలెట్టాం? ఎవరావిడ? చూసారా? ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటి? అన్నమయ్య. వెంకటేశ్వరాన్ని చూపిస్తే ఏమంటారు? చేరియ సోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రియోనితడు చేరియ సోదకు శిశువితడు. పాట వినగానే పెట్టేసింది పాపి. పేరేంటి? రేవతి. రేవతి అంటే ఎవరి పేరు తెలుసా? బలరాముడి యొక్క భార్య పేరు. మరిది గారి గుణగానం వెళ్ళలేకపోతుంది వదిలి గారు. మరి అంతేగా 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 అదే అన్నమాట. మళ్ళీ ఫోన్ చేద్దాం. చెడినమతి దుర్గతి ఈ పాపి రేవతి పొందకూడదోగతి. అమ్మా నమస్తే. అమ్మా మీరే చేశారుగా. మిమ్మల్ని మీరు ఏదైనా బైబిల్లో ఇంకంతే పనికిమాల బైబిల్. ఓకే అమ్మ, బైబిల్లో ఉన్న పెంట పెట్టాను అందుకని వద్దండి. మగోళ్ళు చదవలేరమ్మా, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు, అంత దరిద్రం ఉంది బైబిల్లో. మగోళ్ళు కూడా చదవలేరు, అంత దరిద్రం ఉంది బైబిల్. చెప్పలేను, కళ్ళతో చదవలేవు, అంత దరిద్రం ఉంది. పరిశుద్ధ అశుద్ధం. మీరు వాళ్ళు ఏం చదువుతారు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు 5 రోజుల క్రితం ఉప్మా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చారు. మీకు ఎలా పార్సిల్ పంపించాడు? జీడిపప్పులు పైన వేపి పైన నెయ్యి వేసి ఓ వేడి చేసి, ఆహా ఏమి రుచి
తినరామై మరచి మొన్నటిదే పాచి తింటేనే పేచి. నీకు తెలుసులేంటి అందులో పాచి ఉందని. పైన మేకప్, లోపలికి వెళ్తే ప్యాకప్. అదే బైబిల్, లోపలికి వెళ్తే రాకప్. అసలు యాక్చువల్గా వాళ్ళు బైబిల్ చదవరు, ఆ పాడిందే పాడరాని చిప్పు ఉండదు కదా. వీళ్ళకి చిప్పు దొబ్బుద్దిగా, వీళ్ళకి చిప్పు దొబ్బుద్ది కదమ్మా. అందుకని స్తోత్రం స్తోత్రం అని ఇంకా వాళ్ళు పొద్దున్నే మీరు ఇంకా తల్లులు అయిపోయారు. కొన్నిటి విషయాల్లో కష్టపడి ఉండాల్సి వస్తుంది. అది కొంచెం కడుగా చెప్పేవాళ్ళు. తెలుసా తెలిసిన గొర్రె తమ్ముడికి పుడతాడు. లాస్ట్ తమ్ముడు చనిపోయాడు, ఆయన మతంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు ఆయనని దగ్గర తీసుకోవట్లేదు. అందుకే నేను పాట పాడతాను, మీరు నా వీడియో చూసుంటారు. పాట పాడనా? అటు ఇటు కానీ ఎందుకురా గొర్రెలు బతుకు. పాపం మనం యాక్చువల్గా ఏదో నవ్వుతున్నాం కానీ వాళ్ళ మీద జాలి చూపించాలి. వాళ్ళకి అంటే ఆమె అంటే మనకి తెలుగులో తెలుసు, మెన్న అంటే పురుషుడు, అది కూడా తెలుసు. యేసుకి ఏ మెన్న వలన మేరీకి ఇతను పుట్టాడో తెలియదు, అంటే ఆ మెన్న ఎవరు. ఇంతవరకు ఎవరు చెప్పలే కదా. సుమలత ఈ కథ వాళ్ళకి ఫుల్ వ్యత. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. బసవయ్య గారు అమ్మాయి కదా, తక్కువ చెప్పేసింది. ఏం పేరు? నరగదు మార్కండి గారు తక్కువ చెప్పింది కదా. ఇలా మీరు యేసుని వాళ్ళ నాన్న పేరు అడగండి. ఇలా అంటాడు. ఎలా అయిపోయాడు ఈ పేరు చూడండి, అది నవ్వు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మని ఏమని పిలిపిస్తారు మీరు? వాడైనా నేనైనా మీరైనా ఎవరైనా అమ్మని అమ్మాయి అంటాం. ఒకవేళ అమ్మ గొడవ పట్ట కూడా ఏంటమ్మా ఇన్సా చెప్పాలి నీకో అంటాం. ఏంటి అనగా గొడవ వచ్చిన అమ్మతో కూడా, అవునా? కానీ యేసుబాబు వాళ్ళ అమ్మని ఎప్పుడు అమ్మ అన్నారు. ఓ ఉమెన్, అందుకని ఆమె. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు ఉందా మీరు చెప్తే బాగుంటుంది కానీ చెప్పకపోయినా బాగుంటుంది. వాళ్ళకి ఎలా అంటే మెంటల్లీ బాగా కిందకుంటారు, వాళ్ళకి ఫ్రీ మైండ్ ఉండదు. అది కాక వాళ్ళకి బెదిరింపులు ఉంటాయి. వాళ్ళ బుక్కులో మనం 26 నిమిషంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాము, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మార్క్ అని చాప్టర్ ఉంది మూర్ఖుల కోసం. మూర్ఖుల కోసం ఏం రాసి ఉంటుంది చెప్పా, పర్ఫెక్ట్గా చెప్తాను. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడడం లేదా శిక్షించబడి. అమ్మ ఏమన్నా అర్థమైందా సుమలత? అర్థమైందా? మెత్తగా చెప్ప, మామూలుగా చెప్పచ్చు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడడం లేదా శిక్షించ, ఇలా చెప్పకూడదు. దేవుడు లోకమును ఎంతో ఇలా చెప్తాడు. నో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించాడే బెదిరించాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను లేదా శిక్షించబడను. ఇలా నమ్మని చెప్పదు, అలా చెప్పలేడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను లేదా శిక్షించబడను. ఎందుకో తెలుసా, మేము అనాలిసిస్ చేసాం. రిపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు శ్రీభాష అప్పలాచారు అని యూట్యూబ్లో కొట్టండి,
అసలు సాత్వికత ఒక రూపం దాలిస్తే ఆయన రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టు సాత్వికతో విగ్రహవాన్ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు. అలాగే సాతులూరి గోపాలకృష్ణమాచార్యులను కొట్టారు. వారు మహానుభావులు. వారికి మధుర వచస్వి అని బిరుదు, మధుర వాచస్పతి అని బిరుదు. అంటే తీయగా మాట్లాడతారు. అంటే అది వింటుంటే మనం హార్ట్ కనెక్ట్ అయిపోతుంటుంది. ఒక ఉదాహరణ ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాం. అంటే ఆయన చెప్పింది, ఆయన శైలి మీరు నమ్మండి, ఓ 9-10 ఏళ్ళు విన్నదే విన్నాను ఆయన చెప్పింది. అంటే అంత అడిక్ట్ అయ్యాడు. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెన్న చెబుతుంటే, ఏంటమ్మా నాన్నగారు పని మనిషిని పెట్టచ్చు కదా, అంటే ఇప్పుడు నువ్వే చేయాలా ఇంట్లో అన్నాడు. తల్లి కదా వెంటనే ఇలా అని మా నాయనే, మీ నాన్నగారు తింటే నువ్వే పెట్టరు, నువ్వు పెద్దయ్యాక అలాగే చేతిగా నాన్న అంతేగా అమ్మ ఎక్కడైనా ఇలా అంటే డుమ్మగుంటుంది. అంతేగా అమ్మ పడేయడానికి ఏముంది, ప్రేమిస్తే చాలు డామ్ పడుతుంది. అయితే నువ్వు తప్పుకో నేను చిలుపుతాను అన్నాడు. మన చేతి అంటుంటే అంత గుడ్డు చేతి. మరి తల్లి ప్రేమ అలాగే చేతి తాడు అంటే నిలబడి చేసే కవం కదా, పెద్ద కవం ఇచ్చింది. ఇస్తే ఈయన పట్టుకుని ఇలా తిప్పుతున్నాడు. ఇలా 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 అంటుంటే పైలోకాల్లో కలకలం బయలుదేరింది. శివుడు అప్పుడే జస్ట్ ఈవినింగ్ టైం అలా పార్క్కి వెళ్దామని బయలుదేరాడు. అలా 4 అడుగులు వేసేది లేదు, పార్వతే మేకప్ అన్న. అదేంటండి మేకప్ అయినంత టైం అవ్వలేదు. ఆడవాళ్ళు మేకప్ పోతే ఏం పడుతుంది, పార్వతీదేవి హట్ అయిపోయింది. ఇప్పుడే కదండి వచ్చాము, ఇంకా పార్క్కి వెళ్ళలేదు. అప్పుడే మీరు పార్కింగ్ లేకుండా వెంటనే వెనక్కి నీకు తెలియదు నువ్వు నడు అన్నాడు. ఏమైందండి అన్నది. ఈయన మొదలెట్టాడు. మనకు తెలుసు కదా గతంలో మొదలెట్టినప్పుడు ఏమొచ్చింది, ఎక్స్పర్ట్ సీనియర్ ఉన్నాడు, ఆ కోకో కోలా పెప్సీ అందుకు బట్టలు కొనిచ్చింది అంటాడు అని అని శివుడు వెనక్కిపోయాడు. ఈ పాము ఉందే, పాము పేరేంటి, వాసుకి. వాసుకి పాతలు అప్పుడే ఇంకా నొప్పులు తగ్గలేదంట. ఈయన ఈ తాడుతో 2 తిప్పులు తిప్పుతాడు. చిచ్చి ఇది సీనియర్ కాదు, సీనియర్ తాడు వేరే దాన్ని తెన్న అంటాడు. ఇప్పుడు ఆ నొప్పులే తగ్గలేదు, ఈయనేమో మళ్ళీ మొదలు పెట్టాడు. దేవుడా పరమాత్మ పిలిస్తే వెళ్ళక తప్పుద్దా అని ఆయన నిట్టూరుస్తున్నాడు. దేవతలు మాత్రం ఫుల్ డ్యాన్స్ స్వింగ్లో ఉన్నారు. అప్పటికంటే మంచి ఫార్ములా, కొత్త వెరైటీ ఏదో వస్తుంది, అమృతం మించింది వస్తుంది, సానందం స్వరగణ మంచి డ్యాన్స్ చేస్తున్నాడు. ఒక్క ఆవిడ మాత్రం ఇలా చూస్తుంది. సాసూయం కమలాలయ లక్ష్మీదేవి. ఈవిడ అనుకుంటుందంట, ఎందుకండి వాళ్ళ అమ్మగారు చిరుగుతున్నారుగా, వీడికి ఎందుకు ఇప్పుడు ఈయన వెళ్ళి ఈవిడ బాధ ఏంటి, ఇలా చిరిగితే మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తుంది, ఈవిడ అలాగే వచ్చిందిగా మళ్ళీ దొరికారు. అర్థం చేసుకోరు అవునా? ఇప్పుడు చెప్పండి, లక్ష్మీదేవి బాధ నిజమా కాదా? ఆవిడ అలాగే వచ్చింది, మళ్ళీ ఇంకొక ఆవిడ వస్తే ఆడో లేదని ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదుగా. సమర్థం. ఇంతకీ ఈ విషయం ఏంటంటే పాప కృష్ణుడికి అసలు ఆలోచన లేదు. నిజంగా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికే తాడుపట్టి వాళ్ళు ఊహించేసుకున్నారు. ఇది ఎందుకు చెప్పాయంటే ఇంకోటి కూడా చెప్పేస్తా, చెప్పకుండా ఉండలేను. ఇలాగా చిలుపుతుంది వాళ్ళమ్మ, మధ్యలో వెన్న ఫామ్ అయింది. అమ్మాయి ఏంటిది అన్నాడు. వీళ్ళమ్మ చాలా తెలివైంది కదా. మరి అమ్మ తెలివైంది, అమ్మ మంచిది అంతే. అమ్మ ఏం తెలివైంది ఉండదు, అమ్మ ఓన్లీ మంచిది, ప్యూర్ హార్ట్ అమ్మ అంతే. అమ్మకి చావు తెలివితే అట్లా అస్సలు ఉండవు. ఈవిడ తెలివైన దాని కదా అనుకుని అది ఊత అంది. మీరు వినండి, ఇంకా అవ్వలేదు, మీరు అసలు వినాలి. ఊతం అనగానే వాళ్ళ అమ్మ అలా తిప్పుతుంది, మధ్యలో అది ఫామ్ అయింది వెన్న. ఈయన అలా చూసి అలా చూసి అమ్మ అంటే బయలుదేరు కాదు. యశోదమాత బలి తేలేసి
పాప ఏం చేస్తే అమాయకురాలు కదా అమాయకురాలు. నేను ఇది ఎందుకు చెప్పానంటే అంత బాగా చెప్పే సాతులూరి వారు, అంత బాగా చెప్పే శ్రీభాష అప్పలాచార్య వారు, ఇంకా చాగంటి గారి గురించి మీకు చెప్పక్కర్లేదు. చాగంటి గారి మాట కూడా నిన్న నేను రజాకార్ సినిమా లాంచింగ్లో చెప్పాను. రాముడు వచ్చాడు, ఎవరితో అయినా మంచి అనిపించుకునేలాగా చాలా వినయంగా విధేయంగా చెప్పండి అడగండి అడగండి ఇలా ఉన్నాడు రాజుగారి అబ్బాయి ఇంటి కూడా. ఎందుకంటే రాముడు మంచిపోయాడు, ఈ కమ్ దట్ పర్పస్. కృష్ణుడు అలా కాదు. చాగంటి గారు చెప్పారు, కృష్ణుడు వచ్చినప్పటి నుంచి మన తిట్టాడువే. చాగంటి గారు చెప్పారు. ఎవరెవరు ఫస్ట్ ఎవరిని మన తిట్టాడు? పోతాను. నిన్న అనసూయ ఉంది కదా, ఆవిడ యాక్టర్ యాంకర్, ఆవిడ కూడా ఆ సినిమాలో యాక్ట్ చేశారు, అందుకని ఆవిడ కూడా ఉన్నారు. నేను అక్కడ ఉన్న వాళ్ళు అందరితో చెప్పాను, అదంతా లైవ్లో కొన్ని లక్షల మంది చూశారు. అమ్మ తల్లులు లైవ్ చూసేవాళ్ళు తర్వాత చూసేవాళ్ళు క్షమించండి, సరదాగా చెప్తున్నానని చెప్పాను. ఆవిడ కొంచెం మొహం ఇలా అయిపోయింది, అంటే జోకే కానీ పాపం అర్థం చేసుకుంటారు కదా. మనం లేడీస్ ఫస్ట్ అని ఎందుకు అంటామంటే, కృష్ణుడి దగ్గరికి పూతన వచ్చింది, అప్పుడు ఆయన పడుకున్నాడు, పాలు ఇవ్వడానికి వచ్చింది. ఈయన భగవంతుడు కాబట్టి అయ్యో ఇది వచ్చింది ఇప్పుడు, మనం ఫస్ట్ అసలు వచ్చి 1 month అవ్వలేదు, అప్పుడే మనం ఈ ప్రోగ్రాం మొదలు పెడితే బాగుండదు. అది కాక ఇదేదో ఇస్తుంది, మనం తీసుకుంటాం, తర్వాత దీనికి ఏదో ఇవ్వాలి, అందుకని దీని ప్రాణం తీసుకోవాలి. గతంలో మా పిల్లలు లవకుశులు నన్ను కామెంట్లు చేశారు, ఎందుకని నువ్వు తాటకని చంపావు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు లేబ్బా కళ్ళు మూసుకుంటే అదే వెళ్ళిపోతే నాకు చెడ్డ పేరు ఉండదు అని కళ్ళు మూసుకున్నాడంట. కానీ దాన్ని చావు దగ్గరిచ్చింది, అందువలన అదేమో పాలిచ్చింది, విషం ఇచ్చింది. కానీ కృష్ణుడికి అలా తేడాలు ఏముండవుగా, రెండు ఒకటి. ఆయన పడుకునేది ఎక్కడ? పాల సముద్రంలో. మిల్క్ కరువు లేదు, మిల్క్ వాషం. దేని మీద పడుకుంటాడు? పాము మీద. విషంతోనూ అని ప్రాబ్లం లేదు, పాముతోనూ పాలతోనూ ఇబ్బంది లేదు. పాలు లేనివాడు కాదు, విషం అంటే ఎరగనివాడు కాదు. పాలు తాగేశాడు, విషం తాగేశాడు, ప్రాణాలు తాగేశాడు, మోక్షం ఇచ్చేశాడు. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మోక్షం ఇచ్చాడు. అయితే అప్పటి నుంచి ఏమొచ్చిందంటే రాముడు కృష్ణుడు లేడీస్ ఫస్ట్. వెలిగిందా? ఎలగలేదా? లేడీస్ ఫస్ట్ అంటే అదే. రాముడు లేడీస్ ఫస్ట్, అక్కడ కృష్ణుడు లేడీస్ ఫస్ట్. గట్లైనా సరదాకలేమ్మా, సరదాకి చెప్పాను. కానీ వాస్తవానికి లేడీస్ ఫస్ట్. ఎందుకంటే ఇది ఊరికే కామెడీ కానీ చూడడానికి ఎంత ఆనందం కదా అమ్మా. అది సరదాకి. నేను నిన్న అక్కడ వాళ్ళతో చెప్పాను, మీతో చెప్తాను. అంతే కదా, అంతే కదా. లేడీస్ ఫస్ట్ అమ్మా. అమ్మా కాదమ్మా, ఫస్ట్ ఎవరిని లేపేసాడు? రాముడు నాటకని. ఇప్పుడు వెలిగింది అమ్మాయికి అంటుంది ఇలాగా. అమ్మ మీకు అర్థమైందిగా, రాముడి చేతిలో ఫస్ట్ చనిపోయింది స్త్రీయే, కృష్ణుడి చేతిలో ఫస్ట్ చనిపోయింది స్త్రీయే. అంటే ఇద్దరు రాక్షసులే అనుకోండి. అంటే విశ్వామిత్రుడితో రాముడు అన్నాడు, అవసరం అంటారా, మనకు అసలే గుడ్ నేమ్ ఉంది, ఇప్పుడు స్పాయిల్ అయిపోద్దేమో, లేనిపోయి కిట్టిస్ అవి బయలుదేరుతాయేమో అని అంట. బాబు మీ నాన్నగారు ఏం చెప్పారు నీ చేతుడు అంటే, ఈ విశ్వామిత్రుడికో పేరు గాదినందనుడు. గాదినందనుడు పదము కదపినచో నీవు పదము కదుపు అన్నారు. ఆయన నోరిప్పిన అడవమంటే నడు, ఆయన ఏం చెప్తే అది చెయ్యి, ఆయన ఏం చెప్తే అది చెయ్యి. ఎవరు చెప్పారు? దశరథుడు రాముడికి చెప్పాడు. అయినా మన ఇంట్లో పాము వచ్చిందనుకో, తల్లిపావా, పిల్లపావా, ఆడపావా, మగపావా, కుజ్జపావా, ఎన్ని చూడడం వేసాయి. ఇది లోకాన్నంతా మింగేస్తుంటే నువ్వు లేడీస్ అంటే వీటి వేసాయి అన్నాడు. అర్థమైందా? ఆడగోరైనా మగ్గోరైనా అదే ప్రమాదం.
అదేనా? కాబట్టి కాబట్టి మనం ఖచ్చితంగా చెడు ఏ రూపంలో ఉన్నా దాన్ని పరిహరించవలసిందే, దాన్ని దూరం పెట్టాల్సిందే. పోన్లే పాపం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ దేశం ముక్కలైపోయి కొన్ని లక్షల హిందువుల ప్రాణాలు పోయినాయి. కాబట్టి పోన్లే పాపని నిప్పు దగ్గర, పోన్లే పాపని అప్పు దగ్గర, పోన్లే పాపని కత్తి దగ్గర, పోన్లే పాపని తుపాకీ దగ్గర, పోన్లే పాపని లపాకి దగ్గర అస్సలు అనకూడదు. అర్థమైందా? గొర్రె ఇచ్చే గొర్రె, మరక ఇచ్చే మరక. దేశ నాశనం, ధర్మనాశనం వారి లక్ష్యం. అదేందా? వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు 12 ఏళ్ల క్రితమే. అక్కడ ఎమ్మెల్యే చెప్పాడు కదా, 25 करोड़ हम, 100 करोड़ हिंदू, 15 मिनट పోలీస్ को हटा दो, हम देखेंगे అని చెప్పలేదా? కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాళ్ళు ఎదవలా కాదా? చేతండి. ఆ ఎదవలు ఎవరు లేరు ఇక్కడ? వెదవలు ఉన్నా పర్లేదు, ఎదవలు ఉండక. అందుకని ధర్మమే ప్రధానము. భర్త లేకపోయినా పోరాడి గెలిచింది ఝాన్సీ లక్ష్మీబాయి. ధనం లేకపోయినా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కష్టపడిన తల్లి డొక్కా సీతమ్మ. అందుకే ఒక పాటలో చెప్పారు, వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ భక్తవరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జనానికి. ఒక పాటే నెమ్మదిగా చెప్తా. ఇది ఎప్పుడు విన్నాను తెలుసా? 92లో మా ఇంటి మేడ మీద వెన్నెల వెలుగులో దేశపాండే గారు పాడితే విని భరతమాత పిలుస్తుంది, మనం వెళ్ళిపోవాలి అని మహేష్ బాబు దూకుడు ఎప్పుడో వచ్చింది. నా 92 బ్యాగ్ దూకేసి ఒట్టుగా అమ్మా మా నాన్నగారు నన్ను బ్యాగ్ తీసిపోదామని వచ్చారు. నేను 7-8 మేళ దూకేశాను. మరి ఆయన దొరకలేదు. అలా తర్వాత ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాను. తర్వాత ఎప్పుడో 4 ఏళ్ళకి మా నాన్నగారు కలిసేది. అయితే ఆ పాట పాడేది వాళ్ళు. అందులో ఎంత బాగుందంటే, వీరాది వీరులను గన్న మనయమ్మరా, పడతారా? వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ భక్తవరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జనానికి. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జనానికి. దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా, జగతిలో తన ఖ్యాతి చాటుకున్నాదిరా. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జనానికి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఎందుకు అమ్మ 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 అంటే, అమ్మ లేకపోతే నువ్వు లేవు. అమ్మ నీ కోసం తన ప్రాణాన్ని పెట్టింది. తను బతుకుతుందో లేదో తెలియకపోయినా నువ్వు బతుకుంటే చాలని కడుపులో నువ్వు తన్నినా
బయటకు వచ్చాక తన్ని భరించింది. భూదేవితో పోల్చారు. ఎందుకని? అంత ఓర్పు కలిగింది. నీ సౌఖ్యమే, నీ ప్రేమనే, నీ బాగునే కోరుకుంటుంది. అందుకని అన్నిట్లో తల్లిని చూస్తూ ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి జాతి మనది. మాతృదేవో భవ. ఫస్ట్ ఎవరు? అలాగే మనకి ఇంకేం చెప్పారు? భూమిని ఏమని పిలుస్తాం? భూమాత. ఆవునేమంటాం? పుస్తకం ఏమిటి? డబ్బులేమిటి? అన్నమేమిటి? నీళ్ళు గంగమ్మ. ప్రతి చోట ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం. మట్టిలో, చెట్టులో, జంతువులో, మొక్కలో, అన్నంలో, నీళ్ళలో, పుస్తకంలో. ఎందుకంటే ఇది ఉంది మన మస్తకంలో. ఈ జాతి నిలబడింది ఇప్పటిదాకా వచ్చిందంటే జీజాబాయి లాంటి ఒక గొప్ప తల్లి వల్లనే. మీకు ఉదాహరణ చెప్తాను. మన తల్లులు ఎలా ఉంటారు అంటే, భారతీయ నారి, సి నారాయణ రెడ్డి గారు చెప్తారు, భారతీయ నారి సహనానికి ఏలిక, సమరానికి కాలిక. ఏంటి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. అంటే చాలా చెప్పచ్చు, కానీ నిజం సినిమా చూసారా? అమ్మ నాకు భలే నచ్చుద్ది. ఏం తల్లండి, కొడుకుని భలే ఎంకరేజ్ చేస్తారు. మన చవట్లకి సినిమా ఎక్కలేదు. అద్భుతమైన మూవీ. పిల్లవాడిని అలా తయారు చేసిన తల్లులు ఉండబట్టే ఇంకా మనం కూర్చున్నాం. నీకు ఎందుకురా ఊళ్ళో నేను లోపలాడు అనే తల్లుల వల్ల నల్లులు, బల్లులు, పిల్లులు పుట్టినాయి. శివాజీని పట్ల ధర్మం కోసం నా కొడుకు, దేశం కోసం నా కొడుకు. ఉదాహరణ ఇస్తా. తల్లి ఎంత పాజిటివ్గా మాట్లాడుతుంది, ఎలా మాట్లాడాలి. పిల్లవాడు ఏడుస్తూ వచ్చాడు ఇంటికి. ఏంటి ఆయన అంటే, వాడు బయటే నిలబడి, ఎప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం మాట, స్కూల్లో నువ్వేమవుతావు అని అడిగారు. ఒక డాక్టర్, ఒక అది ఇది ఇంజనీర్ ఏదో చెప్పారు, లాయర్ చెప్పారు. మరి నువ్వేం చెప్పావు నాయన? నేను జక్కా బండితో డ్రైవర్ని అవుతానని చెప్పాను అని. అలా అంటే ఇప్పుడు ఉండే అమ్మాయికి ఏమంటుంది? మొత్తం నష్టం సత్యనాడు కాబట్టి అవుతాడట గొర్రపడి అని ఆవిడ కూడా 4 పీపుల్. ఇప్పుడుండే ఆవిడ ఎంత గొప్ప తల్లి అంటే, కాలు పడుకున్నానా అని కళ్ళు తుడిచి వాడు మంచినీళ్ళు తాగించి, నువ్వు మంచి కోరిక, నీది మంచి డ్రీము దా అని దేవుడి గదిలో తీసుకెళ్ళి చూన్నానా అని భగవద్గీత చూపించి, ఇదిగో ఈయన కూడా డ్రైవరే, నువ్వు కూడా ఎంత గొప్పగా. ఆ పిల్లవాడే పెరిగి పెద్దోడై స్వామి వివేకానందై జాతిని నడిపించాడు. అలాంటి పిల్లల్ని కన్నా తల్లులు కావాలి. పంది కన్నట్టు కంటే పెద్ద గొప్పేం కాదు డజన్ మందిని. ఈ నా మాటలు కాదు, మళ్ళీ ఇలా అనేసారు అనుకుంటారేమో. భాగవతం చెప్పింది, ద మదర్ హూ నెవర్ టాట్ అబౌట్ గాడ్ టు హర్ చిల్డ్రన్స్, షీ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ మదర్, షీ కన్సిడర్డ్ యాజ్ గుడ్ యాజ్ పిగ్. తెలియదు అర్థం కాదు. చెప్పండి. మా అమ్మ అసలు నువ్వు కాదమ్మా, నువ్వు రామాయణం అంతా విని రావణాసురుడు విభీషణ ఇంత చూసి ఇంత విని ఈ కామెంట్ ఎప్పుడు చేయాలి నువ్వు? అప్పుడు ఎప్పుడో చెయ్యాలి. మా అమ్మ గ్రేటు కానీ లేటు, అది నా గ్రేట్. మా అమ్మ చెప్పింది నిజమని నిరూపించడానికి నేను పాటన్నా పాడతాను. నడిపేంచున్నావా పాడనే లేదు. మామూలుగా
ఈ ఒక్క మొక్కకేనా? అయ్యో రెడ్డి ఏంటి అంతే అయిపోయిందా? నేను పెర్ఫెక్ట్గా పాడతాను. అది మైక్ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే నేను 7-8 భాషల్లో పాడగలను. తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, వెస్ట్రన్లో, హిందీలో, కన్నడలో, బెంగాల్లో. ఇదే భగవంతుడు ఇవ్వడం వల్ల ఈ గొర్రెలు కూడా చూడండి, మనం ఇక్కడ ఇప్పుడు సువార్త కూడా జరుగుతుంది అనిపించేలా పాడతా. గొర్రెలు మళ్ళీ మామూలుగా అవును మాకే పుట్టేవాళ్ళు కదా, వాళ్ళ పాటలు సరే వాళ్ళు మనకే పుట్టారు కదా, వాళ్ళ పాటలో సరే ఆడెవడు పుట్టాడు మనకేగా. సరే అడగండి ప్లీజ్ చెప్పండి. అంటే ఇప్పుడు మన 2 రాష్ట్రాలలో గత 25 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చూసుకుంటే మీరు చెప్పే గొర్రెల సంఖ్య పెరిగింది. దానికి ఒక కారణము మనము ఏదైతే వర్గాలుగా విభజించినామో దాని కారణంగానే జరిగింది అనేది ఇవాళ వాస్తవంగా మనం ఒప్పుకుంటున్నాం. ఏదైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నదని మీరు ఖండిస్తున్నారు, మేము చూస్తున్నాం. సో దానికి గట్టి పరిష్కారము మీరు ఏం చేయదలుచుకున్నారు గురువు గారు? అమ్మా నేను చెప్పి అలసిపోయిన అయినా చెప్తాను. సింపుల్, వెరీ సింపుల్. మన ఇంట్లో శివాజీ తయారవ్వాలి, మన ఇంట్లో అల్లూరి తయారవ్వాలి, మన ఇంట్లో వివేకానంద తయారవ్వాలి. ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి పుట్టాలంటలే, తయారవ్వాలంటున్నారు. అది ఎవరి నుంచి వస్తుంది? ఫస్ట్ టీచర్ ఇస్ మదర్. అమ్మ మాట్లాడుతూ వెళ్ళండి. సజెషన్ ఏంటంటే ఎప్పుడు ఏదైతే ఈ మదర్ కి మనం చెప్తున్నామో, మదర్ తో పాటు ఇవాళ స్కూల్స్కి వెళ్తున్న చిన్న పిల్లలకు కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాలని ఒక బాలికకు కానీ బాలుడు కానీ ఎక్కించాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత మన సమాజంలో మన మీద ఉంది. స్వామి గారు తల్లి మీదే ఎక్కువ ఉంది. కాదమ్మా మీ పేరు రాధా అండి. రాధ గారు, నా బాధ ఏమిటంటే ఇక్కడ రాధా అక్కడ రాధా, వినండి మా బాధ. విషయం ఏమిటంటే తల్లి ఫ్యూచర్ని క్రియేట్ చేసేటువంటి టీచర్. మదర్ నథింగ్ బట్ హూ కెన్ క్రియేట్ ద గ్రేట్ ఫ్యూచర్ టు ద చైల్డ్. అయితే ఆ తల్లికే ఇన్ని మాటలు ఎందుకు? ఇక్కడ మీరంతా తల్లులేగా. ఓ 10 ఏళ్ల క్రితం వరకు అన్ని మతాలు సమానం అనుకున్నారా లేదా? ఇప్పుడు చెప్పేది ఏంటి? మేము తెలియజెప్పడమేగా. ఇప్పుడు ఈయన మాటలు ఇది వద్దు, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఐ గాట్ యువర్ పాయింట్, ఐ కమ్ టు యువర్ పాయింట్. మీరు మా చిన్నప్పుడు మా నాన్నగారు 8th చదివారు, మా అమ్మాయి 5 చదివింది. కానీ అలవాటు, సంస్కారం అక్కడి నుంచే వస్తాయి. ప్రతిరోజు మా నాన్నగారు పూజ చేసేవారు. పూజ చేసిన తర్వాతే టిఫిన్ చేసేవారు. ఎప్పుడు మా అమ్మని మా నాన్నని మేము సూర్యుడు వచ్చిన తర్వాత మంచం మీద ఉంటాం మేము చూడలే. మా నాన్నగారు పూజ చేసుకోవడం, పువ్వులు కావాలి, పువ్వులు అక్కడ ఉండేవి. వాటి బిల్లగన్నేరు పువ్వులు, ఇంకోటి ఎర్రగా ఉండేవి. ఆ పువ్వులు కొయ్యమని చెప్పేవారు. పువ్వులు కొయ్యాలంటే మేమేం చేయాలి? మేము కూడా స్నానం చేయాలి. మిగతాయినా లేవాలి, స్నానం చేయాలి. ఎదిరించడం మాకు తెలియని విషయాలు, మాకు తెలదు నేను ఆ విషయంలో. నాన్నగారు ఆడ కూర్చున్న తర్వాత పూజ చేసేటప్పుడు ఏదో అవసరమైంది. ఉద్దరంలో నీళ్లు చేతి మీద వేసుకుని నల్ల నేల ఉంది, ఇలా రాసేవారు. అగ్గి పెట్టే ఆరతి ఏదో రాసేవారు. మేము అక్కడికి వెళ్ళాలి, ఆయన పిలవడం, మేము లేవు అక్కడ, ఆయన ఒక్కరే ఉంటారు కదా. ఆ తలుపు గొల్లి ఉండేది, అది ఇళ్ళ అనేది ఉండేది కదా, ఇలా వేసేవాళ్ళకి. అది ఇళ్ళ తలుపు ఇలా అంటే అది ఎడపడేది. నాన్నగారు అని మేము అలా ఎదుగుతా రాసేవారు. అంటే పూజ చేసేప్పుడు మౌనంగా ఉండాలి, పొద్దున్న పూజ చేయాలి, పూజ అంటే స్నానం చేయాలి. అసలు నువ్వు షార్ట్ చేసుకుంటావు 45 ఏళ్ళు వచ్చాక, 60 ఏళ్ళు వచ్చాక, వాకింగ్ చేస్తావు 70 ఏళ్ళు వచ్చి. వాకింగ్ చేయడం తప్పు కాదు, షార్ట్ చేసుకుని చేస్తావు. ఇంకా నువ్వు ఆ స్నానం అనే కాన్సెప్ట్ అది ఎప్పుడో నువ్వు వాకింగ్ చేసి వచ్చి పోయి స్నానం చేసావు, దండం పెట్టి తినవు, కాఫీ తాగేస్తావు, టిఫిన్ చేసేస్తావు, పేపర్ చూస్తావు, సెల్లో కబుర్లు చెప్తావు, భోజనం 12ంటికి చేస్తే
12ంటికప్పుడు భోజనం చేస్తే అప్పుడు స్నానం చేస్తావు, అది కూడా మూడు ఉంటే. లేకపోతే తినేసి మళ్ళీ సెల చూసుకుని ఆ రోజు సండే పడుకుంటావు, సాయంత్రం కూడా మళ్ళీ తినేసి పడుకోవచ్చు. ఇవన్నీ లైవ్లో చాలామంది చూసేసిన ఎక్స్పీరియన్సు. మొన్నే గట్టిగా 3వ తారీఖు 4వ తారీఖు ఒక చిన్న పిల్లవాడు సండే ఆ రోజు వాళ్ళ ఇంట్లో వెనక వైపు సూర్యుడు కాంతి రావట్లే, సో రోడ్డు వైపే ఉంది. నేను అక్కడ నిలబడి, నేను ఎప్పుడన్నా రోజు ఆదిత్యం చదువుకున్నప్పుడు ఇలా ఒక కాలు మీదే నిలబడి చదువుతాను. ఇలా ఒంటి కాలు మీదే నిలబడి, అందులో 33 శ్లోకాలు ఉంటాయి, ఓ సగం ఇటు సగం అంటు, 2 కాలు ఇలా చదువుతూ ఉన్నాను. చదువుతుంటే పిల్లలు వెళ్తున్నారు, చివరికి వచ్చింది ఆదిత్యం ఇలా అన్న, మళ్ళీ ఆగారు. అదే అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏదో కార్డు, ఏదో తాడు, ఒక పేపర్ అమ్మకి ఇవ్వాలని ఇచ్చాను. వాళ్ళు ముఖాలు పెట్టి అర్థమైంది, ఎలా స్నానం చేశారా. చిన్న వెదవు పాపం, 10 8 ఏళ్ళు ఉంటాయి. ఇద్దరు ఏదో చరణ్ తేజ, రామచంద్ర తేజ ఏదో పేర్లు పిల్లలు. స్నానం ఎందుకు చేయలేదంటే మన సండే కదా. మరి టిఫిన్ చేసావు? చేసావు. ఇప్పుడు భోజనం చేస్తాను. స్నానం సాయంత్రం. సరే, ఇది చెప్పేశానా, వాళ్ళకి ఏదో ఇచ్చానా. నేను ముందు రోజు భోజనం లేదు, సో ఆ రోజు భోజనం చేయాలి. వీళ్ళ దెబ్బకి ఆల్మోస్ట్ 1 గంట అయింది. ముందు వచ్చిన వాళ్ళని పంపించి ఇదంతా భోజనాలు కూర్చున్నాను అంతే. కొంచెం 4 ముద్దలు పెట్టాను లేదా, వాడి పేపర్ ఇచ్చానుగా, పేపర్ నా పేరు ఉంది, రాధామోహన్ గారు అమ్మ చూడమ్మా అని ఆవిడ చెప్పారు. నిన్న పిల్లలు సార్ మీరు ఏదో ఇచ్చారు కదా స్వామి, అది ఇంకొంత పిల్లలు తీసుకొచ్చారు. కాసేపు ఉండండి నాన్న, మంత్రం చదువుకుంటారన్న, భోజనం అయ్యాక వెళ్తే మా తమ్ముడు వాళ్ళకి ఆడు ఇచ్చే పిల్లలు వాళ్ళకి అది ఇచ్చాను. ఇందులో ఒకటి స్నానం చేసి వచ్చాను. నేను వాడికి ఏం చెప్పలేదే. ఏదో తెలుగులో మాట ఉంది, ముదితలు నేరవగరా అని విద్యగలదే ముద్దార నేర్పింపగల. పిల్లలు బంగారాలండి, వాళ్ళు నాశనం చేసేది ఎవరు, పెద్దోళ్ళే. దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ది గుడ్ చిల్డ్రన్స్. నేను వాడికి ఏమి పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదే, స్నానం చేయాలి కదని వదిలేదా, ఏమీ అనలేదు. స్నానం చేస్తున్నానన్న అన్నాను, స్నానం చేసి వచ్చింది, బొట్టు పెట్టేసుకున్నాడు. ఆ వీడియో కూడా నిన్న పెట్టినట్టు ఉంటాడు. కాబట్టి పిల్లలకి అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? సాయంత్రం గారు ఎన్నిసార్లు చెప్తారో, సాయంత్రం గారు ఎన్నిసార్లు చెప్తారో. పిల్లలు నువ్వు చెబితే వినరు, నువ్వు చేస్తే చూసి మారి. నీ ఉపన్యాసాలు ఏం వినరాడు. మా నాన్న సిగరెట్ తాగుతున్నాడు అని కనపడింది అనుకోండి, అంటే ఈడ నెక్స్ట్ లెవెల్ ఏదో ఉంటే దౌతాడు. అప్డేటెడ్ చేయాలి కదా, అంతకు మించి అంటాడు. అందువలన మనం కూర్చో ముందు, అందువలన పిల్లల్ని తయారు చేయవలసిన బాధ్యత తల్లులది. అయితే తల్లి 24 గంటలు తయారు చేయలేదు కదా. అక్కడ తయారు కాబడేది వాడు స్కూల్లో వాడికి ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఏంటి? 3వ తరగతి పిల్ల తిరుపతిలో ఆ పక్కింటి ఆవిడతో చెప్పిందంట, పక్కింటి బాబు చిన్ని బాబు వాడితో ఈ 3వ తరగతి పిల్ల చెప్పిందంట తిరుపతిలో, మనమే దేవుడు కాదు, మా ఎండిపోయిన శవమే దేవుడు అని చెప్పిందంట. పసిబిడ్డ ఎవరెక్కిచ్చారు? వాళ్ళ అమ్మ ఎక్కించింది. వాళ్ళ అమ్మకి ఎవరెక్కిచ్చారు? ఏ బొగడా పాస్టర్ కూడా ఎక్కించుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కూర్చున్న చైర్లో ఇంకోళ్ళు కూర్చోలేరు కదా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. రవిశంకర్ గారు తెలుసా? రవిశంకర్ గురించి పెద్ద సభ, 1,00,000 మంది వచ్చి ఉంటారు. ముస్లిమ్స్ ఏర్పాటు చేశారు. జకీర్ నాయక్ ఉన్నాడు, రవిశంకర్జీ ఉన్నారు. పాతది ఎప్పుడుదో నేను చూశాను, ఆ సిడీస్లో ఎక్కడుందో అద్భుతం. ఎవరో అందులో ఒక అతను, ఒక చెన్నై బ్రాహ్మిన్ ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు. అతను అక్కడ మాట్లాడుతూ, డే సార్
ఐఎమ్ ఆల్సో బ్రాహ్మిన్, దిస్ ఈజ్ మై ప్రభర, అహంబో అభివాదే అని ప్రవర చెప్పాడు. ప్రవర అంటే ఆ ఋషి, ఆ గోత్రం, ఇదంతా భరద్వాజ గోత్రం, ఋషి, ఇదంతా చెప్పేశాడు. వన్స్ అపాన్ టైమ్ ఐఎమ్ ఆల్సో హిందూ, బట్ నౌ బై ది గ్రేస్ ఆఫ్ అల్లాహ్ తఆలా ఐ కన్వర్టెడ్ టు ఇస్లాం చెప్పేశాడు పెద్దగా అరుస్తూ. అని వాతావరణం అంతా ఒక రజోగుణం పుట్టేలా. అంత విని చాలా కూల్గా, మంచు ముక్క అంత చల్లగా, వెన్నంత మెత్తగా పండిత్ రవిశంకర్ ఏమన్నా తెలుసా? బై షౌటింగ్, బై ఆర్గ్యూయింగ్ యూ కెనాట్ కన్వర్ట్ మీ, బికాస్ ఐఎమ్ ఆల్రెడీ కన్వర్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇది పట్టాలే, అది తల్లిదండ్రుల వల్ల వస్తుంది. అయితే నాశనం స్కూల్లో అవుతుంటే తల్లి ఎంతవరకు కాపాడగలదు? కాబట్టి మనమే స్కూళ్ళు పెట్టాలి. నీకొక్క చెప్తే అర్థమవుతుంది. ఎలకల్ని తినేస్తుంది పిల్లి. ఎందుకు తినేస్తుంది? తెలియట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకని అవన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. అది వచ్చినట్టు తెలిస్తే మనం తప్పించుకోవచ్చు కదా. ఏం చేద్దాం? ఒక గంట కొందాం. గంట కొనేసి దాన్ని మెల్ల కట్టేస్తే అది వస్తే తెలుస్తుంది. బాగానే ఎందుకు అయితే గంట కొనేసారు, తాడు కూడా రెడీ చేశారు. మరి ఎవరు కడతారు? ప్రాబ్లం అది. మనకి పెంట పోవాలి, మంట ఆవాలి, కానీ గంట కట్టలే. ఆడెవడో చేస్తే ఆడు నాశనం అయిపోతే చాలా బాగా చేశారని అంటాడు. కాబట్టి నువ్వు బాధ్యత తీసుకోనంత కాలం భారత్ బాగుపడదు, నీ కుటుంబం కూడా బాగుపడదు. ప్రపంచానికి జ్ఞానం ఇచ్చింది ఈ దేశం. ప్రపంచం బట్ట కట్టడం నేర్వనప్పుడే పెట్టెలో, అగ్గి పెట్టెలో పట్టు చీర పెట్టినటువంటి దేశం నా దేశం. ప్రపంచం అడుక్కు తింటున్నప్పుడు అంత ఎత్తున దేవాలయాలు కట్టి అన్నదానం చేసింది నా దేశం. ప్రపంచానికి వండుకోవడం రానప్పుడు దండుకోవడమే మార్గమని ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రాక్షస మోక మన దేశం మీదకి వస్తుంటే, వచ్చి మనని దేబిరిస్తే, అడుక్కుంటే అయ్యో పాపం అతి దేవోభవాని స్థలం ఇచ్చింది నా దేశం. ఈ అయ్యో పాపమై పాపుల్ని, పందుల్ని పెంచే స్థితికి వచ్చింది. కాబట్టి మనకి తెలియాలి ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు తవ్వాలో. అసందర్భంగా నవ్వితే చండాలంగా ఉంటుంది. అలాగే ఎవడైతే అర్హుడో, అపాత్రుడో వాడికి దానం చేయడం కూడా అంటే. ఎందుకు నాశనం అయిపోయింది తెలుసా? ఈ ఒక్క మొక్క చెప్పి నేను వెళ్తాను. కర్ణుడు పేరు విన్నారా? కర్ణుడు పేరు విన్నారు? ఏ కర్ణుడు? డివిఎస్ కర్ణ కాదు, ఆయన మహాభారతంలో కర్ణుడు. కానీ నేను చెప్పే కర్ణుడు ఒక ముసలోడు, ఒక మంత్రి, ఒక రాజ్యానికి. రాజుగారు చనిపోయారు పెద్దోడే, వాళ్ళ అబ్బాయి పరిపాలిస్తున్నాడు. కుర్రోడు కదండి, కుర్రాళ్ళు. ఆ టైంలో ఆయన మందు కొడతాడు రాత్రి, పొద్దున్న లేట్కెళ్ళారు. కానీ అడ్మినిస్ట్రేషన్ పక్కా ఉంటాడు. రాజ్యము పటిష్టంగా చూస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, లేట్కెళ్ళేస్తాడు. ఇతను ఒక భక్తుడు, ఎవరి మంత్రి. ఈ రాజు కొడుకు రాజు అయ్యాడు, కానీ పెద్దాను కదా, పెత్తనంతా ఈయనే. నీకేం చెప్పాను నేను? పొద్దున్న లేవాలని చెప్పలేదా అని రాజుగారిని గద్దించేవాడు. అలాగే మంత్రి గారు, నేను తప్పనిసరి మహామంత్రి, మీరు చెప్పినట్టే చేస్తాను అనేవాడు. మళ్ళీ రాత్రి లేటు, రాత్రి క్వార్టర్, పొద్దున్న మ్యాటర్. వాళ్ళ ఆవిడ జల్లాలి వాటర్, వీళ్ళు గెటప్ లేటర్. రోజు ఇదే పరిస్థితి.
నేను పూజ చేయమన్నానా అని అనేవాడు. అలాగే మంచిగా తప్పనిసరి అనేవాడు. వినయం, మా నాన్న దగ్గర పనిచేసాడు, గైడెన్స్ ఇచ్చాడు కదా. ఒక్కోసారి మనం అనాథుడి దగ్గర వినయం చూపిస్తే నాశనం అయిపోతాం. అందుకే నేను ఒక ప్రొఫెసర్తో చెప్పాను, నా వినయం చాలా కాస్ట్లీ అని. ఎందుకంటే అర్హుడైన వాడి దగ్గరే వినయం ఉంటుంది. ప్రతి వాడి దగ్గర మెత్తగా ఉండే ప్రశ్నే లేదు. మంచోళ్ళకి మాత్రమే మంచోళ్ళు. చూడలే గుడుంబ శంకర్లో చెడ్డోళ్ళకు చెడు చెయ్యడం మే మంచి. అర్థమైందా? మంచి అంటే చెడ్డోడు చెడు చేయడం మంచి, చెడ్డోడు మంచి చేయడం కాదు. పాలు పోసి పళ్ళు పెట్టాడు. మంత్రి గారు గౌరవిస్తున్నాడు. ఈ ఎదవా ఏమన్నా మంత్రి అనొచ్చుగా, అనలేదు. ఎందుకు ఎదవన్నా మీకు అర్థమవుతుంది. ఈ ఎదవా నేను చెప్పిన మాట నచ్చలేదు, ఈరోజు వీడికి బుద్ధి రావాలి అని ఆ దేశపు సరిహద్దుల్లో వేచి చూసిన తోడేళ్ల దగ్గరికి వెళ్ళాడు. తోడేళ్ళు అంటే ఈ దోచుకోవడానికి వచ్చిన జాతులు. మన దేశాన్ని ఎవరెవరు దోచుకున్నారు? హూణులు, శకులు, మొఘలులు, తురుష్కులు, బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పిచ్చోళ్ళు బోల్డ్ మంది దోచుకున్నారు. ఎందువలన? మన అనైక్యత, మన అజ్ఞానం, మన అహంకారం. మనకి దేశం ముఖ్యం, అహంకారమే ముఖ్యం. అందుకే నాశనం అయిపోతాం. అల్లు సీతారామరాజుని కాల్చేయమని ఫైర్ అని అరిచినోడు ఎవడు? రోదర్ఫర్డ్. కాల్చిన ఎదవడు మన ఎదవా. అక్కడ ఉన్నాడు ఆజాద్ చంద్రశేఖర్ పార్క్ లో అని చెప్పిన ఎదవ మన ఎదవే. జలియన్ వాలా బాగ్లో కొన్ని వేల మందిని కాల్చేశారు. నేను వెళ్ళాను అమృత్సర్. ఆ బాగులో ఇప్పటికీ ఆ తుపాకీ గుర్తులు ఉంటాయి. బ్రిటిష్ సైన్యంలో ఉన్న ఎదవలు ఎవరు? మన ఎదవలు కాదా? సోల్డ్ బ్యాచ్. అసలు మన తాత గురించి అయితే చెప్పక్కర్లే. బ్రిటిష్ వాళ్ళతో అహింసాయుత పోరాటం చేస్తూ వాళ్ళ కాలంలోనే తిరిగేవాడు. ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు. ఇది ఆడవాళ్ళ చేయట్టుగానే 3 అడుగు పడదు. ఓకే, కాబట్టి అంత గొప్ప పోరాట యోధులు మనకు వద్దాము. అది ఆరాట యోధులు, వాళ్ళంతా ఆరాట యోధులు మాకు వద్దు. సరే దళితం పక్కన పెడితే, వీడు అసలు వెళ్ళి మా రాజుగారు నా మాట వింటలేదు, మీరు వాటిని లేపేసి మనం పరిపాలిద్దాం అన్నాడు. అసలు వాళ్ళకి ఎంత పండగ అండి, మామూలు పండగ కాదు కదా. ఒక్క నిమిషం నేను కేరళ వెళ్ళి వచ్చేద్దాం. నారాయణీయం పుస్తకం, దాన్ని మలయాళ భాగవతం అంటారు. మహానుభావులు భట్టరు వారు ఆయన రాశారు. అందులో ఒక ఉదాహరణ ఇచ్చాడు. దైవం సంకల్పం విధి ఎలా ఉంటుంది అని. ఒక పావుని ఎవడో పట్టుకుని బొట్లో పెట్టాడు. బావిన వెదురు బుట్ట, దానికి కరకరలాడుతుంది కానీ బయటికి రాలేదుగా. ఇంతలో ఒక ఎలకళ వెళ్తూ బొట్లో ఏదో ఉంది అని దానికి చిల్లు పెట్టాడు. చిల్లు పెడితే లోపలికి వెళ్ళింది. ఫుడ్ అవైలబుల్, రోడ్డు, ఫుడ్ తర్వాత రోడ్డు. అదే రోడ్డు చేసి ఫుడ్ అయిపోయింది. ఫుడ్ ఎవరు పంపించేది? బాగుంది. లోపల ఉన్న పావుకి ఫుడ్ పంపించాడు, దాన్ని కూడా ఏర్పాటు చేశాడు. విధి, దాని కర్మ. దీనికి ఇంకో ఆపోజిట్ ఉదాహరణ. హ్యాపీగా ఎగురుతుంది ఓ తూణీగా, కమలం కనబడింది అని దాని మీదకి వెళ్ళి పడుకోండి. మత్తుగా గమ్మత్తుగా సూర్యుడు వెళ్ళేసరికి అది ముడిచిపోయింది, ఇది లోపల ఉండిపోయింది. అప్పుడే సాయంత్రం ఏడుపు గీంకారం చేసుకుంటూ హాయిగా సరదాగా అని వాటర్లోకి వచ్చింది. వాటర్లోకి వస్తే ఏమన్నా బుద్ధిమంతుల్లో చెబుతూ స్నానం చేద్దాది, ధబా 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 చచ్చిపోయింది. సుఖంగా తిరిగే తూనీగా వచ్చి చచ్చింది. బంధింపబడిన
పావు తినేసి మరి టెండర్ అయిపోయాక బయట. ఇది విధి, ఇది విధి, ఇది విధి. ఇలా ఉంటుంది. ఈ యదవ ఈ మంత్రి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి ఎంత పండగండి అసలు. అలాగే మంత్రి గారు, తప్పనిసరిగా మీరు చెప్పిన విధముగానే మనం చేసేదము, మీ రాజు మెడ కోసేదము అన్నాడు. అమ్మ ఇంక నిద్రపోదు. మాస్టర్ రాధమనోహర్ కాదు, ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు అమ్మ మీకు తెలీదు, రికార్డ్ చేశాను, మళ్ళీ ఎప్పుడు అప్లోడ్ అవుతుంది, అసలు మనకు ఖాళీ లేదు, నేను 2 నెలల క్రితం ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది, నేను ఒక 2 months 5 months